హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ముందుగా చిరంజీవి గారి ఫ్యాన్స్కి ఈ యొక్క వీడియోలో ఈ యొక్క మూవీ బడ్జెట్ ఎంత నేను తమ్మునేలు మీరు చూసే ఉంటారనమాట. రియల్ కలెక్షన్స్ అండి. ఎవడ ఏమనుకున్నా కానీ వాళ్ళు అఫీషియల్గా ఒక పోస్టర్ అనేది కూడా వదిలారు. వాళ్ళు చెప్పడం అనేది కూడా జరిగిందనమాట. అఫీషియల్గా చెప్పారనమాట. వాళ్ళు ఎవరు ఏమైనా అనుకున్నా కానీ దీంతో సమానం అనమాట. సో ఇవి రియల్ కలెక్షన్స్. ఎవరు అడిగినా కానీ ఈ వీడియో చూపించండి. ఇంకా నోట్లోంచి మాట రాకూడదు వాళ్ళకి. అసలు చిరంజీవి గారి కెరియర్లో ది బెస్ట్ మూవీ ఏదైతే ఉందో, ఇది అంటే హైయెస్ట్గా గ్రాస్ చేసిన కలెక్షన్స్ అయితే ఏదైతే ఉందో ఈ మూవీ అనమాట. మనశంకర్ వరప్రసాద్ మూవీ బడ్జెట్ గురించి కానీ చెప్తే మీరు షాక్ అవుతారు. నేను అనుకున్నట్టే జరిగిందనమాట. ఈ యొక్క మూవీ బడ్జెట్ విషయంలో కలెక్షన్స్ అయితే మామూలుగా రాలేదనమాట. అస్సలు కోతే ఒక పైరు ఎలా కోసిందో అలా కోసింది నాకు తెలిసి. ఓకేనా? సో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ షూటింగ్ అనేది కూడా ఎన్ని రోజులు జరిగింది అసలు తెలిస్తే షాక్ అండి. ప్రతిదీ ఒక డైమండ్ లాంటిది అనమాట. అసలు నేను చూస్తున్నంతసేపు నాకు అర్థం కాలే. ఒక్కసారిగా షాక్ అయ్యా. అంటే స్టన్ అయిపోయా నేను. అరే బాబు, ఇది అసలు నేను నిజంగా వింటున్నది నిజమేనా అబద్ధమా అని చెప్పి నాకే అసలు ఇప్పటికీ నేను చెప్తుంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు అనమాట. ఆ విధంగా ఉంది. నిజంగా వింటే మీరు కూడా షాక్ అవుతారు ఖచ్చితంగా. నిజంగా నేను ఒకటే చెప్తున్నానండి, మెగా ఫ్యాన్స్ ముసుగులో ఉన్న కొంతమంది అదర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి బ్యాడ్గా కామెంట్ పెడుతున్నారండి. సో అదే ఇది అని చెప్పి కామెంట్ అనేది బ్యాడ్గా పెడుతున్నారనమాట. సో వాళ్ళు ఏమైనా అనుకోండి, కలెక్షన్స్ వాళ్ళ అఫీషియల్గా అయితే చెప్పడం అనేది కూడా జరిగిపోయింది. సో అవి మీకు వినిపిస్తాను, మీరు వింటే ఖచ్చితంగా షాక్ అవుతారనమాట. సో మూవీ బడ్జెట్ ఎంత, షూటింగ్ అనేది కూడా ఎన్ని రోజులు కంప్లీట్ చేశారు ఏంటి. షూటింగ్ అనేది 85 రోజులే. కానీ చిరంజీవి గారి ఎంకరేజ్మెంట్ వల్ల ఈ యొక్క మూవీ అనేది ఎన్ని రోజులు జరిగింది ఏంటి అని చెప్పి పూర్తి డీటెయిల్స్ కలెక్షన్ల పరంగా అని చెప్పి చెప్పబడుతుంది ఈ యొక్క వీడియోలో. ఎవరు మిస్ చేయదు, వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఒరిజినల్ కలెక్షన్స్ అండి, ఒరిజినల్. నేను ముందే చెప్తున్నాను అనమాట. ఇది 2 వారాలే, ముందుగానే బాగా వినండి. 2 వారాలు కలెక్షన్స్ అనమాట. బ్రేక్ ఈవెన్ అనేది అయిపోయింది. కలెక్షన్ల వర్షమే, కాసుల వర్షమే. అసలు కొనిదల సుస్మిత గారికి, మళ్ళీ వచ్చి సాహో గారిపాటి గారికి. కాబట్టి 2 బ్యానర్ల మీద ఈ యొక్క మూవీ అనేది వచ్చింది కాబట్టి ఓకేనా, వాళ్ళకి కలెక్షన్ల వర్షమే. అసలు నా జీవితంలో ఇంత తక్కువ బడ్జెట్ లో వచ్చి ఇంత హైగా బాక్స్ ఆఫీస్ గా మార్చింది మెగా ఫ్యాన్స్. నాకు తెలిసి మీరే. నాకు తెలిసి నా జీవితంలో ఇంతవరకు నేను వినలేదండి. ఎవరెవరో వస్తారు పాన్ ఇండియా మూవీస్తే ఈ యొక్క హవా అనేది బాక్స్ ఆఫీస్ దగ్గర నడిచేది. సో ఇంకేం మూవీ లేదు అని చెప్పి 100 మంది 100 రకాలుగా మాట్లాడారు అనమాట. ఈ యొక్క కలెక్షన్స్ తో వెనకాల ముందు ఇలా నోటు మీద ఏలేసుకుంటారు అనమాట. నేను ముందే చెప్తున్నాను బ్రదర్, బల్ల గుద్ది చెప్తున్నాను. నేను నా జీవితంలో ఇంతవరకు ఈ విధంగా కలెక్షన్స్ అనేటివి నేను ఎప్పుడూ వినలేదు, చూడలేదు అనమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న మనవి, ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకేనా? ముందుగా కలెక్షన్లు చెప్పే ముందు నేను ఒకటే చెప్తున్నా, బాగా వినండి. ఇప్పుడు రాజాసాబ్ విషయంలో అతనికి మారుతి డైరెక్టర్ గారికి ఏదో స్విగ్గీ మీద ఏదో 100 రకాల ఫుడ్లు, అంటే అతను ఎక్కడున్నాడో ఏంటో తెలుసుకునే దానికి ఏమన్నా ట్రై చేస్తున్నారో ఏమో పెద్ద గొడవైందట కదా, అది మనకైతే తెలియదు అనమాట. ఇక అనిల్ రావుపూడి గారి విషయంలో మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ట్విట్టర్లో మోగిస్తున్నారనమాట. అంటే ఆయన మాటలోనే చెప్పారండి. నేను ఆల్రెడీ చెక్ చేసి ఆయన చెప్పింది నిజమా అబద్ధం అని. సో నాకు ఆ ట్వీట్లు చూడంగానే నాకు ఆనందం, సంతోషం వచ్చేసింది. అంటే దగ్గరగానే అనిల్ రావుపూడి గారు కానీ ఉంటే నిజంగా ఆయన ఎత్తుకొని ముద్దు పెడతారేమో మెగా ఫ్యాన్స్. నాకు తెలిసి అదే జరగబోద్దేమో ఇంకా రాబోయే రోజుల్లో. సో అదేనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ బడ్జెట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ అనేది ఏ విధంగా విధ్వంసాన్ని సృష్టించింది, ఏ విధంగా నిజంగా నేను వినంగానే ఫస్ట్ ఒడయమ్మ బంటి రక్తపింజర నిజంగా కాటేస్తుంది. నేను అనుకున్నట్టుగానే జరిగింది. రక్తపింజర కాటేస్తుంది బ్రో, కాటేస్తుంది దగ్గరికి వెళ్తే. సో ప్రస్తుతానికి బాక్స్ ఆఫీస్ దగ్గర నిజంగానే రక్తపింజర కాటేసింది అనమాట. అది సో నా జీవితంలో నేను ఈ విధంగా నవ్వలేదండి ఇప్పుడు. సో ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే రియల్ కలెక్షన్స్ కదా, దీంట్లో ఏ ఫేక్ లేదు. ఫేక్ అనుకుంటే ఇదే
దీంతో సమానం అనమాట ఫేక్ అనుకోండి, నేనేం చేయలేను దానికి. సో ఇక చూసుకున్నట్లయితే నేను చదువుకుంటూ వెళ్ళిపోతానండి, మీరు వినండి మెగా ఫ్యాన్స్ ఎవరైతే వచ్చినట్లయితే. సో వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ అనేది 350+, అంటే నేను ఇంతకు ముందే చెప్పా 360 కోట్లు అనేది సంపాదించింది అనేది. అంటే టోటల్ గా ఈ యొక్క మూవీ అనేది 355 కోట్లు 350+ అనేది వరల్డ్ వైడ్ గ్రాస్ అనేది సంపాదించింది అనమాట. ఓకేనా. సో నార్త్ అమెరికా సైడ్ ఈ యొక్క మూవీ అనేది $3.2 మిలియన్ ని గ్రాస్ ని సంపాదించింది అనమాట. ఒకట్లయితే ఫస్ట్ డే ప్రీమియర్స్ తో కలిపి, అంటే ఫస్ట్ డే ప్రీమియర్స్ తో మాత్రమే $1.5 మిలియన్ ని ఈ యొక్క మూవీ అనేది సంపాదించింది అనమాట. రియల్ ఇది 2 వారాల కలెక్షన్ అనమాట ఇది. ఓకేనా. సో మొత్తంగా చూసుకున్నట్లయితే నార్త్ అమెరికా గ్రాస్ అనేది చిరంజీవి గారి కెరియర్ లోనే ది బెస్ట్ మూవీ మనశంకర్ వరప్రసాద్ మూవీ. హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ చేసింది ఏదైతే ఉందో ఈ యొక్క మూవీ అని అనమాట. ఓకేనా. సో ఇది 6 రోజులు 7 రోజుల కలెక్షన్ ఇది ఇప్పుడంతా చెప్పింది. ఓకేనా. ఇక చూసుకున్నట్లయితే ఇక్కడి నుంచి చెప్పేది 2వ వారం కూడా జరుగుతుంది కాబట్టి ప్రస్తుతానికి, వారం కూడా జరిగి కంప్లీట్ అవుతుంది కాబట్టి ప్రస్తుతానికి ఓచకోత అయితే కోస్తుంది అనమాట. ఈ రోజు సండే కాబట్టి మామూలుగా బుకింగ్ అనేది అవ్వలేదు అనమాట. 6th డే బ్రేక్ ఈవెన్ అయితే అయిపోయింది అనమాట కంప్లీట్ గా. చిరంజీవి గారి కెరియర్ లోనే 6th డే కంప్లీట్ అవ్వడం అనేది ఈ మూవీ మనశంకర్ వరప్రసాద్ మూవీ. సో అదనమాట. ఇంకా అదర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో నాకు తెలిసి వాళ్ళు తడిగుడ్డ వేసుకోవాల్సిందేనమ్మా, నేను ఉన్నది చెప్తున్నాను. ఓకేనా. మూవీ బడ్జెట్ వింటే షాక్ అవుతారు, రోమాలు నెక్కపొడొస్తాయి నాకు తెలిసి, గూస్ బాంబ్స్ వస్తాయి నాకు తెలిసి మీరు కానీ వింటే మూవీ బడ్జెట్ వచ్చి. లాస్ట్ లో చెప్తానండి. ఓకే, వెయిట్ చేసి చూడండి. ఓకేనా. సో ఇక చూసుకున్నట్లయితే 6 రోజులకి ఈ యొక్క మూవీ అనేది ఈ యొక్క మూవీకి వచ్చి నార్త్ అమెరికా సైడ్ కానీ ఇతర కంట్రీలలో చూసుకున్నట్లయితే 6.5 మిలియన్ టికెట్స్ అయితే అమ్ముడుపోయాయి అనమాట. సో చూసుకున్నట్లయితే బుక్ మై షోలో అమ్ముడుపోయాయి అనమాట ఫాస్టెస్ట్ గా. ఓకేనా. సో మూవీ రిలీజ్ అయిన ఒక 3 రోజులకే ఫాస్టెస్ట్ గా ఈ యొక్క మూవీకి అనేది 6.6 మిలియన్ టికెట్స్ అనేది 6.5 మిలియన్ టికెట్స్ అనేటివి అమ్ముడుపోయాయి అనమాట. ఇక చూసుకున్నట్లయితే బుక్ మై షోలో వచ్చి 3.5 మిలియన్ ఈ యొక్క మూవీ అనేది బుక్ అయ్యింది అనమాట. సో ఆల్ టైమ్ రికార్డ్ ఇండస్ట్రీ మనశంకర్ వరప్రసాద్. చూసుకున్నట్లయితే ఓపెన్ గా చెప్పాలంటే కేవలం ఇప్పుడు నేను చెప్పింది 2 వారాల క్రితమే ఈ యొక్క మొత్తం కంప్లీట్ అయితే చేసేసుకునేది అనమాట. బాక్స్ ఆఫీస్ ని బాస్ ఆఫీస్ గా మార్చేశారు మెగా ఫ్యాన్స్ మొత్తానికి చెప్పాలంటే. ఓకేనా. సో ప్రొడ్యూసర్స్ వచ్చి 2 ఉన్నారనమాట. కొనిదెల సుస్మిత గారు, మళ్ళీ వచ్చి ఇంకో ఆయన పేరు నాకు కరెక్ట్ గా పలకడం అనేది చేత కావట్లేదు, సాహో గారిపాటి గారు అనమాట ఆయన పేరు. సో 2 బ్యానర్ల మీద అయితే వచ్చింది. గోల్డ్ బాక్స్, మళ్ళీ వచ్చి షైన్ స్క్రీన్ అనమాట. సో వీళ్ళు అనిల్ రావుపూడి గారికి మేము ఎంతైనా పెడతాం, నువ్వు నీ టాలెంట్ అనేది చూపించాలి అని చెప్పడం అనేది జరిగింది. సో అనిల్ రావుపూడి గారు నిజంగా చెప్పాలంటే నిజంగా చాలా జాగ్రత్తగా ఉండి చిరంజీవి గారిని చాలా ఎంకరేజ్ చేస్తూ చాలా దగ్గరగా తీసుకుంటూ ఒక ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా ఆలోచించి అతి తక్కువ బడ్జెట్ తో ఈ యొక్క మూవీ అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఈ యొక్క మూవీ బడ్జెట్ వచ్చి ఇప్పుడు చెప్పబోతున్నాను, ఖచ్చితంగా షాక్ అవుతారు. షేర్ అనేది ఎలా వచ్చిందంటే నాకు తెలిసి ఏ మూవీకి రాలా ఆ విధంగా వచ్చింది. అది రీజనల్ మూవీకి అసలు నాకు తెలిసి. ఓకేనా. షేర్ అనేది మనకు ముఖ్యం, అది లాస్ట్ లో తెలుస్తుంది. వాళ్ళ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే చేయలేదన్నమాట, మనం చెప్పకూడదు. సో మూవీ బడ్జెట్ వచ్చి 28 కోట్లు. మూవీ బడ్జెట్ వచ్చి 100 కోట్లు 150 కోట్లు 200 కోట్లు కాదు, సరేనా, 28 కోట్లు. ఎవరేమనుకున్నా నేనేమి చేయలేను, దీంతో సమానం అనమాట. ఓకేనా. సో ఇదండి అప్డేట్ అనేది. మూవీ బడ్జెట్ వచ్చి ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. సో గ్రాస్ పరంగా ఎంత ఎక్కువ ఉంటే అంత లాభం అనమాట. 360 కోట్లు అనేది 350+ అనేది ఈ యొక్క మూవీ అనేది సంపాదించింది. బల్ల గుద్ది మరీ చెప్తున్నాను నేను ఇప్పుడు. వాళ్ళ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే చేసేశారు, ఇది నిజం. ఓకేనా. ఇంకా మీరు ఎక్కడైనా ఎత్తుక్కోవచ్చు. అంటే నేను అదర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్యాడ్ గా కామెంట్ పెడుతున్నారండి, ఏది మాట్లాడినా ఇంకా వీళ్ళు వాయిస్తున్నారు అనమాట. సో అది బ్రో, మెగా ఫ్యాన్స్ ముసుగులో ఉండి బ్యాడ్ గా కామెంట్ పెట్టే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, ఇంకా ఇవి రియల్ కలెక్షన్స్ అండి. ఇంకా ఎవరు ఏం చేయలేరు, వాళ్ళ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే చేసేసారనమాట. ఇంకా 2 వారాల్లోనే ఇది ఈ యొక్క మూవీ అనేది ఎంత కుమ్మిందంటే, సో ఇంకా రాబోయే కాలంలో ఏం చేస్తుందో తెలీదు. అతి తక్కువ బడ్జెట్, అతి తక్కువ స్టోరీ. సో ఈ యొక్క షూటింగ్ కూడా చెప్తా, అది కూడా చెప్పలేదు కదా. షూటింగ్ కూడా ఈ యొక్క మూవీ వచ్చి ఓన్లీ 85 రోజులు అనేది వీళ్ళు పెట్టుకున్నారు. కానీ ఫస్ట్ హాఫ్ అనేది ఒక 15 రోజుల్లో కంప్లీట్ చేసుకున్నారనమాట. సెకండ్ హాఫ్ అనేది ఒక 10 రోజుల్లో కంప్లీట్ చేసుకున్నారనమాట. సో మూవీ షూటింగ్ వచ్చి ఎన్ని రోజులు అయింది? 15 to 10 25 రోజుల్లో మూవీ కంప్లీట్ చేసేసుకునింది.
నేను చెప్పట్లా, అనిల్ రావుపూడి గారే చెప్పారు. నాకు అర్థం కాల. అరే నాయన ఇదేంద్ర స్వామి, ఇంత తక్కువ టైంలో ఇంత గ్రాస్ ఏంది అసలు, ఏం ఏం జరుగుతుందిరా ఇండస్ట్రీలో అని అనుకున్నా నేను. అంటే బాస్ ఈస్ బ్యాక్. బాస్ కున్నంత స్టామినా, బలం, ఫ్యాన్స్ ఫాలోయింగ్ అనమాట. ఎక్కడెక్కడెక్కడి నుంచో పాతకాలపు ముసలి వాళ్ళ దగ్గర నుంచి, అవ్వల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు చూశారనమాట ఈ యొక్క మూవీ అనేది. విధ్వంసాన్ని సృష్టించాడు చిరంజీవి గారు. మొత్తానికి చెప్పాలంటే ఓన్లీ చిరంజీవి గారి యాక్టింగ్ చూడడానికే కదా వెళ్ళింది, ఓన్లీ చిరంజీవి గారు ఉన్నారనే కదా వెళ్ళింది, ఓన్లీ చిరంజీవి గారు చేసే కామెడీ గురించే కదా వెళ్ళింది. సో అదనమాట. ఇక చూసుకున్నట్లయితే దీంట్లో మటుకు నో అబ్జెక్షన్. ఎవడేం మాట్లాడినా ఎవడ మాట వినకండి, ఈ వీడియో చూపించండి. రే రియల్ కలెక్షన్స్ ఇవి అని చెప్పి మీరు చూపించాలి. ఓకేనా? సో అది ఇదంటే అప్డేట్ అనేది. ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట. ఓకేనా? బాయ్.